హలో ఎవరివన్, బాలయ్య బాబు గారి తాండవం మొదలైందనే చెప్పాలి. అఖండ 2 పోస్టర్స్ ఒక్కొక్కటి రిలీజ్ అవుతుంటాయి. సో రీసెంట్గానే ఒకటి వచ్చింది. దాని గురించి ఒకసారి డీటెయిల్గా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, బాలయ్య బాబు గారి విశ్వరూపం ఎలా ఉండబోతుంది అఖండ 2లో? ఆ పోస్టర్ గురించి ఏంటి? ఇప్పుడు తాజాగా విడుదలైనటువంటి పోస్టర్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే క్లీన్గా అఖండ 2 తాండవం ఎలా ఉండబోతుంది అనే దానికి అదొక మచ్చు తునకలాగా కనిపిస్తుంది. ఓకే. ఆ పోస్టర్లో ఆయన మొత్తం పొడవైనటువంటి జుట్టుతోటి, సార్, అలాగే రుద్రాక్షలు మొత్తం రుద్రాక్షలు వేసుకొని, చేత త్రిశూలం పట్టుకొని, ఒక కాలు లైట్గా పైకి లేపి ఆ పోస్టర్ చూస్తుంటే ఆ సినిమా పవర్ ఎంత ఉంటుంది, ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత సంచలనాన్ని సృష్టించబోతుంది అనే దానికి ఒక నిదర్శనంగా కనిపిస్తుంది ఆ పోస్టర్. మామూలుగానే బాలయ్య రౌద్ర రూపం అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే మాస్ సినిమాలు చాలా వచ్చినాయి, ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న సినిమాలు చాలా వచ్చినాయి. సో మాస్ యాక్షన్ అనేది ఆయన రౌద్రం, మాస్ యాక్షన్లో ఆ రౌద్రం చూపించడంలో ఆయన ఎంత నెక్స్ట్ లెవెల్లో చూపిస్తారో అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ పోస్టర్ని చూస్తే, ఆ రౌద్ర రూపం చూస్తే కనుక అసలు డైరెక్ట్గా ఆ పోస్టర్ని అలానే చూసేదానికి కూడా ధైర్యం ఉండదు. అంటే బాలయ్య డైలాగులు అలానే ఉంటాయి, ఆ పోస్టర్ని చూసినా అలానే ఉంది. ఓకే. సో ఆ పోస్టర్ను తాజాగా విడుదల చేశారు. ఆ పోస్టర్ గట్టిగా బాలయ్య బాబు గారు కూడా ఆ పాత్రకి సెట్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది సార్. భక్తు అఘోరి లాగానే ఉన్నారు. అవును, పవర్ఫుల్ అఘోరి, పవర్ఫుల్ అఘోరి ఎలా ఉంటారో అలా ఉంది ఆ పోస్టర్. ఇప్పుడు అఘోరి నేపథ్యం, అఘోరీలు జీవన విధానం ఇవన్నీ ఎలా ఉంటాయి ఏంటి అనేది దాని మీద షూట్ చేసినట్టు ఆ సినిమా గురించి కొన్ని అప్డేట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఆ మధ్య ప్రయాగ్రాజ్కి వెళ్ళారు, మహాకుంభమేళాల్లో కూడా కొన్ని సీన్లను అక్కడ షూట్ చేశారు. లేటెస్ట్గా హిమాలయాలకు వెళ్ళారు. మీరు ఈ పోస్టర్ విడుదలైనటువంటి పోస్టర్ని కనుక చూస్తే, బాలయ్య బ్యాక్గ్రౌండ్లో హిమాలయాలు మంచు కనిపిస్తూ ఉంటుంది. బహుశా అక్కడ షూట్ చేసినటువంటి పోస్టర్ల లాగా అనిపిస్తుంది. వెనక మంచు బాగా కనిపిస్తుంది అనమాట. సో అక్కడ ఇప్పటి వరకు ఏ సినిమాలు తీయనటువంటి లొకేషన్స్లో హిమాలయాల్లో బోయపాటి చిత్రీకరించారని చెప్పి ఇంకొక అప్డేట్ వస్తుంది టాలీవుడ్ నుంచి. సో ఇది దసరాని పురస్కరించుకొని ఒక పోస్టర్ని రిలీజ్ చేస్తూ డేట్ కూడా ఫిక్స్ చేశారు, విడుదల డేట్ని కూడా. దీంతో బాలయ్య అభిమానులు సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 5వ తారీఖున థియేటర్ల ముందుకు రాబోతుంది. పాన్ ఇండియా లెవెల్లో ఇది చిత్రీకరణ జరిగింది. ఆల్మోస్ట్ చివరి దశలో ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయనేది మనకున్నటువంటి అప్డేటు. ఇది తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, తమిళ్ ఈ భాషల్లో ఆ సినిమా ఒకేసారి రిలీజ్ కాబోతుంది. ఇది బాక్స్ ఆఫీస్లో గతంలో ఈ సినిమాలు ఏది క్రాస్ చేయనటువంటి రికార్డ్స్ని క్రాస్ చేసేటువంటి అవకాశం ఉందనేది ఆ పోస్టర్ను చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికే ఒక టీజర్ రిలీజ్ అయింది. ఆ టీజర్లో మంచి కోడిదోళ్ళు రంకెలేస్తూ ఉంటాయి, కాళ్ళు దూవుతూ ఉంటాయి. అది కనుక చూస్తే బోయపాటి ఎంత పవర్ఫుల్గా చిత్రాన్ని నిర్మించారో, ఈ చిత్రాన్ని తెరకెక్కించారో అర్థమవుతుంది. సో ఆ టీజర్ చూస్తే నా సినిమా ఎలా ఉండబోతుంది అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అన్నం ఒక మెతుకు పట్టుకుంటే ఉడికిందా లేదా తెలుస్తుంది. సేమ్ అలాగే గతంలో టీజర్ చూసినా, ఇప్పుడు వాల్ పోస్టర్ చూసినా, ఇది అంటారు కదా, అంతకుముందు లేదు రాబోయే రోజుల్లో ఉండరు. సార్, టీజర్లో బాలయ్య బాబు గారు త్రిశూలాన్ని ఇట్లా పెట్టుకొని తిప్పుతూ ఉంటారు, అది కూడా చాలా రియలిస్టిక్. ఇలాంటివి బాలయ్య బాబు గారికి బాగా సెట్ అవుతాయి అంటే ఏమంటారు? ఇప్పుడు అది ఒక సెన్సేషనల్ అంతే, ఒక టీజరే సెన్సేషనల్ అని అంటే ఇంకా బిగ్గెస్ట్ హిట్ ఎలా కాబోతుంది, బ్లాక్ బస్టర్ అనే పదం కన్నా కూడా నెక్స్ట్ లెవెల్ ఎలా ఉండబోతుంది అనేది ఈ సినిమాలో మనం చూడొచ్చు. కలెక్షన్లో ఊచకోత అంటారు కదా, అది కాదు, దానికంటే పెద్ద పదం ఏదైనా ఉంటే అది చూడొచ్చు. ఎందుకంటే బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ అంటేనే హిట్ కాంబినేషన్. వాళ్ళు తీసినటువంటి సినిమాలే అసలు ఒక లెవెల్లో ఉంటాయి. అలాంటిది ఇప్పుడు ఈ సినిమా
ఫుల్ మాస్ ఎంటర్టైనర్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వాస్తవంగా చెప్పాలంటే. బాలయ్యలో ఉండేటువంటి మొత్తం యాక్షన్ని ఒడిసిపట్టాడు బోయపాటి అనేది ఆ టీజర్ను బట్టి అర్థమవుతుంది. సరే, బాలయ్య యాక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఆయన గెటప్స్లో కూడా ఎగ్జాక్ట్గా సెట్ అయిపోయారు. ఇప్పుడు దాదాపు ఎవరు సెట్ కాలేరు ఆ వేషంలో. ఆ గెటప్లో ఆయన మాత్రమే చేయగలరు అనేటువంటి గెటప్ అది. సార్, ఈ మధ్యకాలంలో బాలయ్య బాబు గారి స్టోరీ సెలెక్షన్ సార్ ఏం చెప్తారు అసలు? ఎందుకంటే కథకి తగ్గట్టుగా ఎలా కావాలంటే అలా రెడీ అవటం కానీ ఆయన మొత్తం ఇప్పుడు అంతా సినిమాలు కూడా వేరియేషన్స్ ఉన్నాయి కదా. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి సినిమాలన్నీ కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. వయసుకి తగ్గట్టుగా ఆయన కొన్ని క్యారెక్టర్స్ని ఎంపిక చేసుకుంటున్నాడు. ప్లస్ ఎట్ ద సేమ్ టైం మళ్ళా హీరోగా కూడా ఏమాత్రం డ్యామేజ్ కాకుండా మళ్ళీ హీరోగా కూడా ఆయన ఎలివేట్ అవుతుంది. సార్, అయితే 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇవాళకి కూడా ఆయన హీరోగా ప్రజల్లో యాక్సెప్టెన్సీ 100% ఉంది ఆయనకి. సార్, ఈ మధ్యకాలంలో ఒక ట్రోల్ అవుతుంది సార్. అంటే బాలయ్య బాబు గారి చిన్న కూతురు ఇన్వాల్వ్ అవుతారు, ప్రతి స్టోరీ కూడా ఆమె చూసిన తర్వాతే సెలెక్ట్ చేస్తారు అన్నట్లుగా వస్తుంది. ఇప్పుడు ఈ సినిమా సమర్పణ ఆవిడే. అవును, ఆవిడే సమర్పిస్తున్నారు. ఇది తేజస్వి, ఆయన చిన్న కుమార్తె తేజస్వి. ఆవిడ సమర్పణలోనే ఈ సినిమా వస్తుంది. ఈ బాలయ్య సినిమాల్లో ఫస్ట్ ఆవిడే సమర్పిస్తున్నటువంటి సినిమా ఈ సినిమాలో ఆది పెనిశెట్టి పవర్ఫుల్ రోల్ ప్లే చేయబోతున్నారు. అలాగే సంయుక్త హీరోయిన్. సో వీళ్ళు ప్రజ్ఞా జైస్వాల్ కూడా ఉన్నారు. అది అఖండ సీక్వెల్ కదా ఇది. అఖండ తాండవం అనేది అఖండ సీక్వెల్ ఇది ఇప్పుడు. సో ఇది డిసెంబర్లో 5వ తారీఖున రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఈ డేట్ ఫిక్స్ చేయడం వల్ల వెనక కూడా ఒక సెంటిమెంట్ని ఇప్పుడు టాలీవుడ్లో తిరుగుతుంది. ఏంటి ఆ సెంటిమెంట్ అని అంటే, డిసెంబర్ నెలలో డిసెంబర్ 2021 డిసెంబర్ 17వ తారీఖున పుష్ప రిలీజ్ అయింది. పుష్ప మంచి రికార్డులు సృష్టించింది. ఆ తర్వాత సేమ్ అదే డిసెంబర్లో పుష్ప 2 రిలీజ్ అయింది. అది కూడా రికార్డులు సృష్టించింది. సో అదే సెంటిమెంట్ ఇప్పుడు అఖండ తాండవానికి కూడా ఉండబోతుంది. డిసెంబర్లో రిలీజ్ అయినవన్నీ ఆల్మోస్ట్ హిట్ అయినాయి, బ్లాక్ బస్టర్ హిట్లు అయినాయి. ప్లస్ సెన్సేషనల్గా నిలిచిపోయాయి సినిమాలు. టాలీవుడ్లోనే ఒక మైలురాయిగా నిలిచిపోయాయి. కాబట్టి ఈ సినిమా కూడా అదే స్థాయిలో హిట్ అవుతుంది అనేటువంటి యాంగిల్లో డిసెంబర్ 5న తేదీ నిర్ణయించారనేది ఒకటి వినిపిస్తూ ఉంది. యాక్చువల్గా దసరా అనుకున్నారు, కానీ దసరా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చాలా ఉన్నాయి. అందుకని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఉన్నాయి కాబట్టి డిసెంబర్ 5కి పెట్టుకున్నారు. చివరి దశలో ఇప్పుడు ప్రొడక్షన్ వర్క్స్ ఉన్నాయి, అయిపోతుంది. బోయపాటి శ్రీనివాసే డిసెంబర్ 5 రిలీజ్ అని చెప్పి దసరా సందర్భంగా ఆయన లీక్ చేశారు డేట్ని. ఓకే. సో ఈ సినిమా పోస్టరు తాజాగా విడుదలైనటువంటి పోస్టర్ను చూస్తే కనుక అది ఒక రకంగా చెప్పాలంటే నవ్వుతో నవ్వు, ఆయన తప్ప వేరే వాళ్ళు యాక్ట్ చేయలేరు అనేటువంటి యాంగిల్లో అది ఉంది. ఆ గెటప్ వేరే వాళ్ళ దగ్గర ఊహించుకోలేము అసలు. వేరే వాళ్ళని ఆ గెటప్లో ఊహించుకోలేము. అది ఓన్లీ బాలయ్య బాబుకే ఆ గెటప్, అంతే. ద ఓన్లీ వన్ బాలయ్య, దట్స్ ఇట్. అంటే ఆ సినిమా ఏ లెవెల్లో ఉంటుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రాబోయేటువంటి రోజుల్లో నిజంగా ఒక చరిత్రని సృష్టించే అవకాశం ఉందని చెప్పి చాలా క్లియర్గా చెప్పొచ్చు. ఆ పోస్టర్ని కానీ ఆ టీజర్ని కానీ అవి చూస్తుంటే ఎంత పవర్ఫుల్ ఉంటుంది, డైలాగులు ఎంత పవర్ఫుల్ ఉంటాయో అందరూ వెయిట్ చేస్తున్నారు ఆ సినిమా కోసం. బాలయ్య అభిమానులు అయితే ఇక తాండవమే వాళ్ళది. థియేటర్లో ఈ సినిమా నిజంగానే తాండవే వస్తుంది. కలెక్షన్ల తాండవం. జనరల్గా కలెక్షన్లు గురించి రకరకాల పదాలు వాడుతుంటారు, కలెక్షన్ల తాండవమే. సార్, అలానే ఇప్పుడు బాలయ్య బాబు గారి గెటప్స్ వేరియేషన్ గురించి అసలు ఏం చెప్తారు? ఆయన గెటప్పుల్ని అంటే చాలా ఎంచుకోవటం కానీ దాంట్లో ఇమిడిపోవటం కానీ చాలా అద్భుతంగా ఇమిడిపోతాడు. ఆయన పరకాయ ప్రవేశం చేస్తారు క్యారెక్టర్లో. నాకు గుర్తున్నంత వరకు భైరవ దీపంలో ఒక కురూపి వేషం వేస్తారు. అది అసలు ఎలా దాన్ని పండించారు అని అంటే అందరికీ తెలుసు. అసలు వేరే వాళ్ళు అయితే అది అసలు చేయలేరేమో అనిపిస్తుంది, అంతలాగా పండించారు ఆయన ఆ క్యారెక్టర్, కురూపి క్యారెక్టర్ని. తర్వాత రీసెంట్గా వచ్చినట్టు లెజెండ్ గెటప్ చూసినాం. లెజెండ్లో ఏ విధంగా ఆయన గెటప్ ఉంది, తర్వాత ఆయన లుక్ ఉంది అనేది మనం చూసాం.
సింహ, అవును. తర్వాత భగవత్ కేసరి, లేటెస్ట్ వచ్చినటువంటి భగవత్ కేసరి. ఆ భగవత్ కేసరిలో ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అది. ఆయన గెటప్ కూడా ఎంత అద్భుతంగా. సార్ పౌనరిక్ ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి ఇలాంటి గౌతమిపుత్ర శాతకర్ణి ఇంకా పౌరాణికుల్లో ఆయన చెప్పడానికి అవసరం లేదు. ఇప్పుడు నా పౌరాణికుల్లో గౌతమిపుత్ర శాతకర్ణి ఉంది. శ్రీకృష్ణదేవరాయలు గెటప్లో అద్భుతంగా ఆయన ఉన్నారు కదా. సార్ ఇది ఆదిత్య 369. అవును. అంటే ఇప్పుడు కాదు, అసలు చాలా సినిమాలు ఉన్నాయి. ఆయన పరకాయ ప్రవేశం చేసి ఆ ముఖ కౌళికల్ని కానీ శరీరం యొక్క బాడీ లాంగ్వేజ్ అంటారు దీన్ని కానీ ఆ క్యారెక్టర్ తగిన విధంగా ఆయన మార్చేసుకుంటారు. అది బహుశా బై నేచర్ ఆయనకి వచ్చినటువంటి గిఫ్ట్ ఏమో. చాలామంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. బట్ బాలకృష్ణ గారు వేసినటువంటి ఈ గెటప్పుల్లో ఆయన మాత్రమే చేయగలరు అనేటువంటి భావం కలిగేలా ఉంటాయి అవన్నీ కూడా. సో రేపు మనకి అఘోరీగా కూడా అంతే ఉంటుంది. ఏది అఖండ 2 కూడా అఘోరీలో కూడా అంతే ఉంటుంది. ఆయన మాత్రమే చేయగలరు. పౌరాణికంలో రామారావు గారు వేరే చెప్పవలసిన లేదు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన తర్వాత పౌరాణికంలో కానీ సాంఘికంలో కానీ మాస్ యాంగిల్లో కానీ బాలకృష్ణ గారు డిఫరెంట్ వేరియేషన్స్ సినిమాల్లో చూపిస్తారు కదా. అందుకే ఆయన బాలయ్య అయ్యారు. జై బాలయ్య అన్న ఏది చేసినా కానీ బాలయ్యకే చెల్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.